హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఇప్పుడు 34వ పాట సాధన చేద్దాం. గెద్యో హనుమంత సురరవోద్యో నీ బలవంత. గెద్యో హనుమంత అసురరవోద్యో నీ బలవంత. ಬದ್ಧಾಂಜಲಿಯಿಂದ ರಘುಪತಿ ಪಾದವ ಹೃದಯದಿ ಭಜನ ಮಾಡುತ್ತ ಬುದ್ಧಿವಂತ. ಬದ್ಧಾಂಜಲಿಯಿಂದ ರಘುಪತಿ ಪಾದವ ಹೃದಯದಿ ಭಜನ ಮಾಡುತ್ತ ಬುದ್ಧಿವಂತ. ಗೆದ್ಯೋ ಹನುಮಂತ ಅಸುರರ ಓದ್ಯೋ ನೀ ಫಲವಂತ. ಗೆದ್ಯೋ ಹನುಮಂತ ಅಸುರರ ಓದ್ಯೋ ನೀ ಫಲವಂತ. ಅಂಜನಿ ಸುತನೀತ ರಂಗಪುರದಿ ಅಕ್ಷಯನ ಕೊಂದಾತ. ಅಂಜನಿ ಸುತನೀತ ರಂಗಪುರದಿ ಅಕ್ಷಯನ ಕೊಂದಾತ. ಕಂಜಾಕ್ಷಿ ಸೀತೆಯು ಕಂಡು ಮುದ್ರಿಕೆಯಿದ್ದು ಮಂಜುಳ ವಾರ್ತೆಯ ತಂದರ ಮನದುತ. ಕಂಜಾಕ್ಷಿ ಸೀತೆಯು ಕಂಡು ಮುದ್ರಿಕೆಯಿದ್ದು ಮಂಜುಳ ವಾರ್ತೆಯು ತಂದರ ಮನದುತ. ಗೆದ್ಯೋ ಹನುಮಂತ ಅಸುರರ ಓದ್ಯೋ ನೀ ಬಲವಂತ. ಗೆದ್ಯೋ ಹನುಮಂತ ಅಸುರರ ಓದ್ಯೋ ನೀ ಬಲವಂತ. ಈರೇಳು ಜಗದೊಳಗೆ ಇನ್ನು ಮತಿಯ ಸರಿ ನಿನಗೆ. ಈರೇಳು ಜಗದೊಳಗೆ ಇನ್ನು ಮತಿಯಾರು ಸರಿ ನಿನಗೆ. ವೀರ ಮಹಾಬಲ ಸೂರ ಪರಾಕ್ರಮ ಧೀರ ಸಮೀರ ಉದಾರ ಗಂಭೀರ. ವೀರ ಮಹಾಬಲ ಸೂರ ಪರಾಕ್ರಮ ಧೀರ ಸಮೀರ ಉದಾರ ಗಂಭೀರ. ಗೆದ್ಯೋ ಹನುಮಂತ ಅಸುರರ ಓದ್ಯೋ ನೀ ಬಲವಂತ. ಗೆದ್ಯೋ ಹನುಮಂತ ಅಸುರರ ಓದ್ಯೋ ನೀ ಬಲವಂತ. ವಾಂಛಿತ ಫಲವೀವ ನಾದ ಮುಕ್ಷ ಪ್ರಾಣ ಮಗನುಭಾವ. ವಾಂಛಿತ ಫಲವೀವ ನಾದ ಮುಕ್ಷ ಪ್ರಾಣ ಮಗನುಭಾವ. ಕಿಂಚಿತ್ ಕಷ್ಟವ ಪಡಲಿಸ ಭಕ್ತರಿಗೆ ಪಾಂಚಜನ್ಯಧರ ಪುರಂದರ ವಿಠಲದಾಸ. ಕಿಂಚಿತ್ ಕಷ್ಟವ ಪಡಲಿಸ ಭಕ್ತರಿಗೆ ಪಾಂಚಜನ್ಯಧರ ಪುರಂದರ ವಿಠಲದಾಸ. ಗೆದ್ಯೋ ಹನುಮಂತ ಅಸುರರ ಓದ್ಯೋ ನೀ ಬಲವಂತ. ಗೆದ್ಯೋ ಹನುಮಂತ ಅಸುರರ ಓದ್ಯೋ ನೀ ಬಲವಂತ. ಜಯ ಆಂಜನೇಯ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ఇది చాలా వీరాది వీరుడైనటువంటి హనుమంతుడి యొక్క విజయ పతాకాన్ని చూచి అద్భుతంగా స్తోత్రం చేసేటువంటి కీర్తన. గెద్యో, గెద్యో అంటే గెలిచినావు. గెద్యో హనుమంత, హనుమంత గెలిచినావు. అసురర వద్యో, అసురులని రాక్షసులను వద్యో అంటే దండించి, అంటే శిక్షించి. నీ బలవంత, మహాబలవంతుడైనటువంటి నీవు అసురులను జయించి వాళ్ళని దండించి శిక్షించి సంహారం చేసి గెలిచావు అని అర్థం. బద్ధాంజలి ఇంద రఘుపతి పాదవ. బద్ధాంజలితో రెండు చేతులు జోడించి రఘుపతి యొక్క పాదమును, శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య పాదార విందములను హృదయది మనస్ఫూర్తిగా, హృదయది అంటే మనస్ఫూర్తిగా భజన మాడుత బుద్ధివంత. భజన చేసేటువంటి రామనామాన్ని జపించేటువంటి మహాబుద్ధిమంతుడవు నీవు. అంజని సుతనీత, అంజనాదేవి యొక్క సుతుడు నీవు. ఇతడు అంజనాదేవి యొక్క సుతుడు. లంకాపురది, లంకా నగరాన్ని చేరి అక్షయన కొందాత. లంకాపురమందు అక్షయ కుమారుని చంపినవాడు. ఎందుకంటే రావణాసురుడికి సమానమైన బలం కలిగినటువంటి వీరాది వీరుడు అక్షయ కుమారుడు. కాబట్టి హనుమంతుడి లెక్కలో లంకానగరం మొత్తంలో ఆయన దృష్టిలో, ఆయన ఆలోచనలో, ఆయన భావనలో కేవలం ముగ్గురే వీరులు ఉన్నారు అక్కడ లంకానగరంలో. ఒకటి శ్రీరామచంద్రమూర్తి. రామచంద్రమూర్తిని రామచంద్ర అక్కడ లంకానగరంలో ముగ్గురే మహావీరులు కనిపించారు. మొదటివాడు రావణాసురుడు. వాడిని
రామచంద్రమూర్తి సంహారం చేస్తాడు. రెండవ వాడు మేఘనాథుడు అంటే ఇంద్రజిత్, అతన్ని రామచంద్రమూర్తి సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి సంహారం చేస్తాడు. ఇక మూడవ వాడు అక్షయ్ కుమారుడు, వీడిని నేను చంపేస్తాను అని హనుమంతుడు ఆ సుందరకాండలో మొదట ఆ అక్షయ్ కుమారుని సంహారం చేశాడు. ఎందుకంటే అక్కడ చాలామంది వీరాది వీరులు ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు వీరులు. ఇక్కడ సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీరుడు, జామవంతుడు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సంహారం చేసేస్తారు. కాబట్టి ఇంకా అందరికంటే మామూలుగా గొప్ప వీరాది వీరుడని అనుకుంటుంటారు అందరూ కూడా కుంభకర్ణుడిని. కానీ కుంభకర్ణుడికి స్వతంత్రంగా యోచన చేసేటువంటి అలవాటు లేదు. అతన్ని ప్రేరేపించాలి, ఎవరైనా పురిగొల్పాలి. నువ్వు చెయ్యి అంటేనే ఆయన చేసేటువంటి వాడు. కాబట్టి అతన్ని ఒక బొమ్మ కింద పెట్టాడు హనుమంతుడు. అందుచేత ఇక్కడ ఆ అక్షయ్ కుమారుని చంపినటువంటి వాడు. అంతేనా? కంజాక్షి సీతయు కండు అంటే సీతమ్మ కంజాక్షి, చక్కని పద్మములోంటి నేత్రములు కలిగినటువంటి ఆ సీతమ్మ వారిని కండు చూచి కాంచి ముద్రికి ఇత్తు రామచంద్రమూర్తి యొక్క శ్రీరామ అంగుళీయకాన్ని సమర్పించి మంజుళ వార్తయ తంద రామన దూత. మంజుళ వార్త అంటే ఆ ఆనంద వార్తను, అంటే రామచంద్రమూర్తి సీతమ్మ వారిని కోల్పోయిన తర్వాత దిగులుగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన్ని ఆనందపరిచేటువంటి వార్త ఏమిటంటే సీతమ్మ వారిని చూచాను అనేటువంటి వార్తే ఆయనకి ఆనందం కలిగించేది. కాబట్టి అటువంటి మంజుళ వార్త, ఆనందకరమైన వార్తను తెచ్చినటువంటి వాడు రామన దూత, రామచంద్రమూర్తి దూత అయినటువంటి హనుమంతుడు. దూత అంటే కేవలం అలా వెళ్ళి ఇలా వచ్చేటువంటి వాడు కాదు. అలా వెళ్ళి చేయవలసినటువంటి కార్యక్రమాలు, చెప్పవలసిన మాటలు, అలాగే వాళ్ళ గుండెల్లో బలంగా భయాన్ని నాటి ఆ విధంగా బెంబేలెత్తేసి అలాగా అందరినీ కూడా భయభ్రాంతులు చేసినవి, అలాగే ఆనందంగా వచ్చినటువంటి వాడు హనుమంతుడు. అంటే ఒక దూత ఏమేమి చెయ్యాలో సంపూర్ణంగా దూత యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా రామచంద్రమూర్తి మెచ్చుకునేటట్టుగా చేసినటువంటి వీరాధి వీరుడు ఆయన. ఈరేళ్ళు జగదొలగే, ఈరేళ్ళు అంటే 2 ఏళ్ళు, అంటే 2 × 7, 7 అంటే 7, ఈరేళ్ళు అంటే 7 7, 2 ఏళ్ళు 14 లోకములలో, ఈరేడు జగదొలగే మొత్తం 14 లోకాలు ఉన్నాయని చెప్తారు. కాబట్టి 14 లోకములలో ఇన్ను మత్తే యారు సరీ నినగే, 14 లోకాల్లో కూడా నీకు సమానమైనటువంటి వాడే లేడు. వీర మహాబల శూర పరాక్రమ ధీర సమీర ఉదార గంభీర, ఇవన్నీ హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటి మాటలు. వీరుడు, మహాబలుడు, సూర్యుడు, పరాక్రమ ధీరుడు, సమీరుడు, ఉదారుడు, గంభీరుడు అయినటువంటి హనుమంత అని ఆయన్ని సంబోధిస్తూ చెప్పినటువంటి మాటలు. 3వ చరణంలో వాంఛిత ఫలవీవ అంటే కోరిన కోరికలు, వాంఛిత అంటే కోరినటువంటి కోరికలు, ఫలములను ఇచ్చేటువంటి వాడు. కాబట్టి హనుమంతుడిని ఏ కోరినా తప్పకుండా అనుగ్రహం చేసేటువంటి కరుణా సముద్రుడు ఆయన. అందుకనే వాంఛిత ఫలవీవ అంటే కోరిన కోరికలను అవలీలుగా తీర్చేటువంటి మహానుభావుడు. నాద ముఖ్య ప్రాణ అయినటువంటి ఆద ఫలవీవను, ఆద అంటే అయినటువంటి ముఖ్య ప్రాణుడు, అందరి యొక్క ప్రాణాలు ఆయన యొక్క అధీనంలో ఉన్నటువంటి మహానుభావ. కించిత్ కష్టం అంటే కొద్ది కూడా కష్టం, కించిత్ కష్టము అంటే కొంచెం కూడా కష్టం లేకుండా భక్తులకు, కించిత్ కష్టవ పడలీస భక్తర్గే ఆంజనేయ స్వామి వారి యొక్క భజన చేసేటువంటి భక్తులకు ఎప్పుడు కూడా ఎటువంటి కష్టము కూడా కించిత్ కూడా రాకుండా కాపాడేటువంటి కరుణా సముద్రుడు ఆయన. కించిత్ కష్టవ పడలీస పడనీయుడు, కొద్దిగా కష్టం కూడా భక్తులు అనుభవించకుండా కాపాడేటువంటి వాడు. పడలీస భక్తర్గే
పాంచజన్యధర, పాంచజన్యమును ధరించినటువంటి శ్రీకృష్ణుడు అంటే పాండురంగడు. పాంచజన్యధర పురందర విఠల దాస, పాండురంగడు పురందర విఠలుడు దాసుడైనటువంటి హనుమంతుడు. ఆయన ఎప్పుడు గెలిచేటువంటి వాడు. హనుమంతుడికి ఓటమే ఎరగడు. ఎందుకంటే ఆయన నిరంతరము అందరి హృదయాలలో, వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా, ఏ రాక్షసులైనా, సన్మార్గులైనా, దేవతలైనా అందరి హృదయాలలో అందరికీ జీవితాన్ని ఇచ్చి జీవింపజేసేటువంటి కరుణా సముద్రుడు ఆయన. ఆయనకి ఎదురే లేదు, ఆయనకి ఓటమే లేదు. అటువంటి మహా వీరాధి వీరుడైనటువంటి హనుమంతుడి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రం. హరే శ్రీనివాస.